హైకోర్టులో కేటీఆర్ కి తాత్కాలిక ఊరట లభించింది. 10 రోజుల పాటు అరెస్టు నుంచి ఉపశమనం దక్కింది. అయితే కేటీఆర్ అండ్ కో చుట్టూ హైదరాబాద్ ఫార్ములా 1 ఈ రేసు కేసు గట్టిగా బిగుస్తోంది. ఏసీబీనే కాదు, ఈడీ కూడా ఈ కేసుపై దృష్టి పెట్టింది. ఈ కేసులో A1 కేటీఆర్ అసలు ఏమిటి కేసు? అవినీతి జరిగిందా? ప్రభుత్వం ఏమంటోంది? ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై ఏసీబీ కేసు పెట్టింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. గత ప్రభుత్వంలోని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను A1 గా పేర్కొంది. అప్పటి పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ ను A2 గా, నాటి హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా పేర్కొంది. కేటీఆర్ తదితరులపై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13 సబ్ క్లాజ్ 1, సెక్షన్ 409, 120B ప్రకారం కేసు నమోదు చేశారు. అసలు ఫార్ములా ఈ ఏంది, అసలు హైదరాబాద్ ఈ ప్రీ ఏంది, అసలు జరిగింది ఏంది? అందుకే అనివార్య పరిస్థితులు, ఎందుకంటే ప్రభుత్వానికేమో చర్చకు ముందుకొచ్చే దమ్ము లేదు, చర్చలో పాల్గొనే సత్తా లేదు. ముఖ్యమంత్రికి చర్చలో పాల్గొని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా ఇది జరిగింది తప్పు అని రుజువుపించే శక్తి లేదు. ఏదో కేసు పెట్టాలనే ఒక సాడిస్ట్ మెంటాలిటీ తప్ప. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం కేసు వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లో ఫార్ములా రేసులు నిర్వహించాలని 2022 అక్టోబర్లో 3 పార్టీలు గ్రీన్ కో, FEO, హెచ్ఎండిఏ ట్రైపార్టీ ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీనికి గ్రీన్ కో స్పాన్సర్ 190 కోట్ల స్పాన్సర్షిప్ చేస్తామని ఒప్పందం చేసుకుంది. బ్రిటన్ కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ FEO రేసు నిర్వహించాలనేది అగ్రిమెంట్. 3వ పార్టీ హెచ్ఎండిటి ఫార్ములా రేస్ నిర్వహణకు అవసరమైన ట్రాక్ నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. ఇందులో భాగంగా మొదటి రేస్ 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో జరిగింది. ఇందుకోసం హెచ్ఎండిఏ 12 కోట్లు ఖర్చు చేసింది. సంబంధిత ఫీజు, ఇతర చెల్లింపులను స్పాన్సర్ సంస్థ చేసింది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ 2023 అక్టోబర్ 10న వచ్చింది. అయితే దానికి ఒక్కరోజు ముందే FEO కంపెనీ లండన్ అకౌంట్ కి హైదరాబాద్ హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి 23 కోట్ల రూపాయలు వెళ్లిపోయాయి. ఎలాంటి అనుమతులు లేకుండా, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ఈ డబ్బును హెచ్ఎండిఏ అంటే తెలంగాణ పురపాలక శాఖ బదిలీ చేసింది. అక్టోబర్ 11న అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత రోజు మరో 23 కోట్ల రూపాయలు ఈఎఫ్ఓ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసింది ప్రభుత్వం. ఎన్నికల కోడ్ ఉన్నా పట్టించుకోకుండా కోట్లాది రూపాయల డబ్బును పంపించేశారు. ఈ నిధుల విడుదలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం లేదు, ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా లేదు. జస్ట్ కేటీఆర్ ఆదేశించారు. అప్పటి మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఓకే చేశారు. డబ్బు దేశం దాటింది. గత ప్రభుత్వ హయాంలో హెచ్ఎండిఏ చైర్మన్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండేవారు. వైస్ చైర్మన్ గా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, మెంబర్ సెక్రటరీగా మున్సిపల్ శాఖ సెక్రటరీ ఉంటారు. అయితే 10 కోట్ల రూపాయల వరకు కేబినెట్ అనుమతి లేకుండా ముఖ్యమంత్రి హెచ్ఎండిఏ పరిధిలో ఏమైనా పనులకు కేటాయించవచ్చు. అది దాటితే మాత్రం కేబినెట్ అనుమతి, ఫైనాన్షియల్ క్లియరెన్స్ తప్పనిసరి. ఇక హెచ్ఎండిఏకు FEOకు ఏ సంబంధం లేదు. కానీ హెచ్ఎండిఏ ఖాతా నుంచి చెల్లింపులు జరిపేశారు. మూడో కంటికి తెలియకుండా అంత భారీ మొత్తంలో ఎలా చెల్లించారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. వాళ్ళు వచ్చి కలుస్తామంటే రమ్మన్నా, వచ్చి కలిచారు. కలిసిన తర్వాత ఈ విషయం ప్రస్తావించారు. ఈ విషయం ప్రస్తావిస్తే నేను అడిగిన మాకేం సంబంధమయ్యా, మాకేం సంబంధం, దీంట్లో ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇస్తుందని. లేదు సార్, కేటీఆర్ మేము చీకట్లో మాట్లాడుకున్నాం, అదంతా సెట్ అయిపోయింది సార్, జర్ర మీరు అంటే ఇక వేసేసుకొని వెళ్ళిపోతాం సార్, ఒక 600 కోట్లు జర అని రా సార్ అని వచ్చారు. అనే ముందర ఫస్ట్ అయితే అధికారులను అడుగుదామని చెప్పి ఆయన చెప్పిన తర్వాతనే దీని వెనకాల ఉన్న వ్యవహారం ఏంది అనేది నేను అధికారులను పిలిచి అడిగిన అధ్యక్ష. ఆ ప్రతినిధి వచ్చి నన్ను కలిసి నువ్వు అని అడగకపోతే నా దృష్టికి ఇంత తొందరగా వస్తుండేనో రాకపోతుండో నాకు తెలియదు అధ్యక్ష. నేను ఎందుకు పూర్తి వివరాలు ఇక్కడ చర్చిస్తలేనంటే, ఒకటి ఏసీబీ విచారణ చేస్తుంది, కేసు అయింది. 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ ఏసీబీ ఎఫ్ఐఆర్ చేసే వరకు క్రొనలాజికల్గా జరిగిన అన్ని వివరాలను తొందరలోనే నేను అందరి ప్రజలకు వివరిస్తా. ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధి నన్ను కలిసి నాకు వాళ్ళు జరిగిన లోపాయకారి ఒప్పందాల గురించి చెప్పి దీన్ని నువ్వు సహకరించాలని అడిగినప్పుడు శాఖ నుంచి సమాచారాన్ని తెప్పించుకొని ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మాత్రమే వాడాలి, కొద్దిమంది తోసుకుంటే కుదరదు అని చెప్పి దాన్ని
వివిధ సందర్భాలలో అధికారుల నుంచి సమాచారాన్ని సేకరించి అధికారులకు పై అధికారులు నోటీసులు ఇచ్చి వాళ్ళు ఇచ్చిన రిప్లైల ఆధారంగా దాన్ని విచారణ చేపట్టాలి అని చెప్పి ఈరోజు ఫిర్యాదు చేసినాం అధ్యక్ష. విదేశీ కరెన్సీలో డబ్బులు చెల్లిస్తే ఆర్బీఐ అనుమతి తీసుకోవాలి. అప్పటి తెలంగాణ ప్రభుత్వం కూడా రూపాయలను పౌండ్లలోకి మార్చి లండన్ పంపించేశారు. దీనికి ఆర్బీఐ పర్మిషన్లేమీ తీసుకోలేదు. అంటే అప్పట్లో కేటీఆర్ నోటి మాటే వేదమైంది. అసలు ఎప్పుడో నిర్వహించే రేస్కు ప్రభుత్వం ముందే చెల్లింపులు చేయడం ఏంటి అనేది ఎక్స్పర్ట్స్ కి కూడా అర్థం కాని ప్రశ్న. ట్రైపార్టీ అగ్రిమెంట్ ను ఏకపక్షంగా 2 పార్టీల ఒప్పందంగా మార్చడమే తప్పు. అది అగ్రిమెంట్ కుదరక ముందే లండన్ కంపెనీ ఎఫ్ఈఓకు ప్రభుత్వం కోట్ల రూపాయలు చెల్లించడం మరో నేరం. ప్రజల సొమ్మును గత ప్రభుత్వం పప్పు బెల్లాల్లా పనిచేసిందని రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపిస్తోంది. ఆర్బీఐ ఎంటర్ అవ్వకపోతే అసలు ఈ ఫార్ములా రేసు భాగవతం బయటికి రాదా? చేసిన తప్పుకు ఫైన్ కట్టాల్సిందేనా? ఒప్పందానికి ముందే ఒక విదేశీ సంస్థకు డబ్బులు ఎలా ఇచ్చారు? కమిషన్ల కోసం కక్కుర్తిపడ్డారా? అసలేం జరిగింది? ప్రభుత్వం ఏం చెబుతోంది? ఫార్ములా ఏ రేసులో రాష్ట్ర ప్రభుత్వమే స్పాన్సర్ గా ఉంటుందని కేటీఆర్ చెప్పడంతో అప్పటి పురపాలక శాఖ ఫైల్ పంపింది. స్పాన్సర్ స్థానంలో పురపాలక శాఖ ఉంటుందని, మొత్తం 160 కోట్లు ఖర్చవుతుందని అందులో పేర్కొన్నారు. ఆ ఫైల్ ను 27/9/23న మంత్రి కేటీఆర్ కు పంపారు. కానీ అంతకు 2 రోజుల ముందు అంటే 25వ తేదీనే ఎఫ్ఈఓ ప్రమోటర్ ఫీజు కింద 22,69,63,125 చెల్లించాలంటూ ఇన్వాయిస్ ను హెచ్ఎండిఏకి పంపింది. మరో 4 రోజుల్లో 23,01,97,500 రూపాయలకు సంబంధించి మరో ఇన్వాయిస్ పంపింది. అప్పటికే ఇంకా ప్రభుత్వానికి ఎఫ్ఏఐకి మధ్య రాతపూర్వక ఒప్పందం జరగలేదు. కానీ ఈ 2 ఇన్వాయిస్లకు సంబంధించి హిమాయత్ నగర్ లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ద్వారా ప్రభుత్వం చెల్లించేసింది. ఇక్కడ హెచ్ఎండిఏకు ఎఫ్ఈఓకు ఏ సంబంధం లేదు. కానీ హెచ్ఎండిఏ ఖాతా నుంచి చెల్లింపులు జరిపేశారు. అనుమతి లేకుండా విదేశీ చెల్లింపులు చేసినందుకు హెచ్ఎండిఏకు 8 కోట్లు చెల్లించాలని ఆర్బీఐ నోటీసులిచ్చింది. ఎప్పుడో భవిష్యత్తులో ఎప్పుడో చేసుకోబోయే ఒప్పందాన్ని ఉద్దేశించి ముందే చెల్లింపులు జరిపేశారు. ఈ కేసులో ఇది తీవ్ర ఉల్లంఘనగా ఎఫ్ఐఆర్లో పేర్కొంది ఏసీబీ. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 9/10/23న కోడ్ అమల్లోకి వచ్చింది. కానీ చెల్లింపులు చేసిన తర్వాత 30/10/23న ఎఫ్ఈఓతో పురపాలక శాఖ మరో ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం స్పాన్సర్ ఫీజు 90 కోట్లతో పాటు ఇతర మౌలిక సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తుందని అందులో పేర్కొన్నారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండగా ఎన్నికల సంఘం నుంచి అనుమతి తీసుకోకుండా ఈ ఒప్పందం చేసుకోవడాన్ని ఉల్లంఘనగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేయడం ఫారెన్ ఎక్స్చేంజ్ నిబంధనలకు విరుద్ధం. దీనిపైన ఏసీబీ దృష్టి సారించనుంది. ఒప్పందం ప్రకారం రాబోయే 3 ఏళ్లలో అదనపు ఖర్చులతో పాటు 600 కోట్ల వరకు చెల్లిస్తామని హామీ ఇచ్చారని, ఈ మేరకు సంబంధిత అథారిటీ నుంచి అనుమతి తీసుకోలేదని పేర్కొంది. చంద్రమండలంలో ఉండే ధూళి దుమ్ము గురించి అనకాపల్లి నుంచి అమలాపురం నుంచి అమెరికా వరకు కేటీఆర్ గారు అన్ని విషయాలు మాట్లాడిండు. ట్విట్టర్ పిట్ట రోజు విషయాలను ప్రస్తావించిన ఏ రోజు అన్నా ఈ ట్విట్టర్ పిట్ట ఈ ఫార్ములా ఈ రేస్ గురించి అప్పుడు మాట్లాడిండు అధ్యక్ష. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. అసలు ఈ కేసు బయటకు రావడానికి కారణం ఆర్బీఐ. ఎఫ్ఈఓకు భారీ చెల్లింపుల్లో ఉల్లంఘనలు జరిగాయి. 8 కోట్ల పెనాల్టీ కట్టాలంటూ హెచ్ఎండిఏకి ఆర్బీఐ నోటీసులు పంపింది. దీంతో విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టింది. హెచ్ఎండిఏ రెండోసారి ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉందని, ఈసీ అనుమతి తీసుకోకుండానే దీనిపై సంతకాలు చేశారని, ఇది ఎన్నికల ప్రవర్తన నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. హెచ్ఎండిఏ నిధులను దుర్వినియోగం చేసిన కోణంలో మరికొంతమంది అధికారులను ఏసీబీ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాటి మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతోనే ఈ చెల్లింపులు చేశామని అప్పటి అధికారి తేల్చారు. కేటీఆర్ సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ప్రయత్నించామని లండన్ కంపెనీ ప్రతినిధులు రేవంత్ ను కూడా కలిశారని చెప్పుకొచ్చారు. మేము ఒక ఉద్యమ నాయకుడి బిడ్డలం, ఉద్యమ నాయకుడి సైనికులు. ఏనాటికైనా చెప్తున్న రేవంత్ రెడ్డి, నీలాంటి చిల్లరగాళ్ల కేసులకు నీ లస్కోరు పనులకు భయపడేటోడు ఎవడు లేడు.
నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. కానీ ఇక్కడ భయపడేటోడు ఎవడు లేడు. నువ్వేం చేసుకుంటావో చేసుకో, తప్పకుండా నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను చూపెట్టిన అన్ని కూడా దీస్ ఆర్ ఆల్ సబ్జెక్ట్ టు స్క్రూటినీ. మీరు యూ కెన్ స్క్రూటినైజ్ ఆల్ ఆఫ్ దీస్, యూ కెన్ రీచ్ అవుట్ టు ఫార్ములా ఈ. మీరు ఎవరెవరిని కలవదలుచుకుంటే, ఎవరెవరిని అడగదలుచుకుంటే వారిని అడగండి. తప్పకుండా మేము హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచేదానికి, తెలంగాణను ప్రపంచ పటంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో పెట్టడానికి చేసిన ఒక ప్రయత్నం ఈ ఫార్ములా ఈ రేస్ అనేది అందులో ఒక చిన్న అంకం. దానికి 55 కోట్లు అనేది పెద్ద ముచ్చట కాదు, పెద్ద లెక్క కాదు. కాబట్టి దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి ఇల్లేదో కుంభకోణం జరిగిందంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఆ 55 కోట్లు ముట్టినాయి, మా దగ్గర ఉన్నాయి అని ఫార్ములా ఈ వాళ్ళు నీకు ఉత్తరం రాసిండ్రు. ఆ లెటర్ నిమ్మింగట్ ఉంది, మీకు ఇస్తాను. అందులో లైసెన్స్ ఫీజు కూడా వాపస్ పంపి తీసుకో, నువ్వు వాపస్ 74 లక్షలు 75 లక్షలు అని చెప్పి FMSCI వాళ్ళు నీ గవర్నమెంట్ని అడుగుతా ఉన్నారు, నీ సెక్రటరీని అడుగుతున్నారు. అది కూడా మీరు చెప్తలేరు. అన్నిటికీ మించి ఆల్రెడీ ఫార్ములా ఈ వాళ్ళు మీతో ఆర్బిట్రేషన్ సూట్ కొట్లాడుతున్నారు, అది కూడా నువ్వు చెప్తలేవు. ఇవాళ నా మీద కేసు పెడితే నువ్వు ఫార్ములా ఈ మీద కూడా పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నేను అనుచిత లబ్ధి చేకూర్చినా నువ్వు అంటున్నావు. అనుచిత లబ్ధి చేకూరిస్తే ఆల్రెడీ ఆర్బిట్రేషన్ వాళ్ళు నీ మీద వేసిండ్రు. మరి ఫార్ములా ఈతో నువ్వు కేసేస్తే, వాళ్ళ మీద కూడా కేసేస్తే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఇజ్జత్ పోదా? నేరపూరితంగా తప్పుడు చర్యలకు పాల్పడటం ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగిందని ఏసీబీ ప్రాథమికంగా నిర్ధారించింది. ప్రభుత్వ ఆస్తులను సంరక్షించవలసిన వారు రూల్స్ ను సైతం అధిగమించి ఒక ప్రైవేట్ సంస్థకు ఎందుకు అంత డబ్బు ఖర్చు చేశారన్నదే ప్రశ్న. FIO కంపెనీకి 46 కోట్లు చెల్లించడంతో పాటు విదేశీ మార్గద్రవ్యం చెల్లింపుల కారణంగా HMDA అదనంగా ఆదాయ పన్ను శాఖకు పన్నుల కింద 8,75,403 చెల్లించాల్సి వచ్చింది. ఇంటర్ స్టేట్ ఛాంపియన్షిప్ క్యాలెండర్ రుసుం, పర్మిట్ ఫీజు కింద ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు HMDA 1,10,00,000 చెల్లించింది. మొత్తం 54 కోట్లకు పైగా నష్టపోయింది HMDA. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్న వివరాలు మాత్రమే. కోట్ల రూపాయల్ని కొట్టేసిన లండన్ కంపెనీ ఫార్ములా ఈ రేసును ఈ ఏడాది ఎందుకు నిర్వహించలేదు? హైదరాబాద్లో రేసు పెట్టాలంటే ఆ కంపెనీకి ఇంకెంత డబ్బు కావాలి? గత ప్రభుత్వం లాగే రేవంత్ రెడ్డి సర్కారుకు మస్కా కొట్టాలనుకుందా? ఇంతకు 3 ఏళ్ల పాటు నిర్వహించాల్సిన రేసులు రద్దయినట్లేనా? అసలు వాస్తవమేంటో ఆ లండన్ కంపెనీకే తెలియాలి కానీ హైదరాబాద్ లో 2023 ఫిబ్రవరిలో రేసులు పెట్టాక 700 కోట్లు నష్టపోయామని కాకి లెక్కలు చెప్పింది FEO కంపెనీ. దీనివల్ల తాము ఆర్థికంగా దెబ్బతినడమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇమేజ్ పోయిందని చెప్పుకొచ్చింది. వేరే దేశాల్లో నిర్వహించాల్సిన రేసులపైన ఈ ప్రభావం పడిందంటూ కొత్త డ్రామా రక్తి కట్టించింది. ఫార్ములా ఈ ఎలక్ట్రిక్ వాహనాలతో, మెరుపు వేగంతో దూసుకుపోయే కార్లతో ప్రపంచమంతా గత 10 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన ఒక విజయాన్ని అందుకున్న ఫార్ములా ఈ మన దేశానికి రావడం, అందులో హైదరాబాద్ నగరం పోటీపడి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఇక్కడ హోస్ట్ చేయడం మనందరికీ కూడా గర్వకారణం. నిజంగా కూడా ఈరోజు మొత్తం హైదరాబాద్లోని యువత, హైదరాబాద్లోని మోటార్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ రేస్ని ఆస్వాదించడానికి ముందుకు వస్తున్నందుకు వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఇట్లాంటి అద్భుతమైన రేస్ మన నగరంలో జరగడం వల్ల మనకి ప్రపంచ మ్యాప్లో ఒక ప్రతిష్టాత్మకమైన స్థానం దక్కుతుంది. ఇంత పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు అక్కడక్కడ చిన్న చిన్నవి జరుగుతాయి. ఇది మొదటిసారి అన్ని లోపాలు కూడా ఏమైనా ఉంటే, చిన్న చిన్న ఏమైనా ఉంటే కూడా పొరపాట్లు ఉంటే అన్ని సవరించుకుంటాం. కేటీఆర్ ను కలిసినట్లే లండన్ FEO ప్రతినిధులు రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేసు 3 ఏళ్లు కొనసాగాలంటే ఇంకో 600 కోట్ల వరకు ఖర్చవుతుందని, ఆ మేరకు సహకరించాలని కోరారు. లండన్ కంపెనీ ప్రతిపాదనకు ఆమోదం తెలపకుండా అసలేం జరిగిందన్న విషయంపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి పెద్దగా స్పందించకపోవడంతో తెలంగాణ ప్రభుత్వానికి లండన్ FEO కంపెనీ నోటీసులిచ్చింది. తమకు తెలంగాణ ప్రభుత్వం నుంచి లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ లో కేసు వేసింది. అయితే దీన్ని సర్కార్ పట్టించుకోలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తరపున కూడా తామే లాయర్ ను నియమిస్తామంటూ హరీష్ సాల్వేను నియమించింది. లాయర్ ఫీజును తెలంగాణ సర్కార్ చెల్లించాలంటూ కొత్త ప్రతిపాదన తెచ్చింది. ఫార్ములా ఈ ఆపరేషన్స్ కంపెనీయే సొంత నిర్ణయాలు తీసుకుని వాటిని తెలంగాణ సర్కారుపై రుద్దడం మొదలుపెట్టింది. 55 కోట్లు నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష, జర్ర ఊ అని అయిపోతుందని. నేను జర్ర ఊ అంటే 600 పోతుండే అధ్యక్ష.
తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ 2023 డిసెంబర్ 20వ తేదీన నోటీసులిచ్చింది ఎఫ్ఈఓ. డిసెంబర్ 26, 2023న ఈ ఒప్పందమే ఒక ఫ్రాడ్ అని, ఇందులో కొనసాగలేమని తేల్చి చెప్పింది రేవంత్ సర్కార్. ఎఫ్ఈఓ కంపెనీతో డీల్స్ కొనసాగిస్తే తెలంగాణ ప్రభుత్వానికి 3 నుంచి 4 వేల కోట్ల వరకు నష్టపోయే ప్రమాదముందని న్యాయ నిపుణులు హెచ్చరించారు. వీరితో వేగలేమని, గ్రీన్ కో కంపెనీ బయటకు వెళ్లిపోతే ఆ స్థానంలోకి ప్రభుత్వం వెళ్లడం వల్లే తెలంగాణ ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చింది. ఇది కేవలం కేటీఆర్ మౌఖిక ఆదేశాల వల్లే జరిగిందని చెబుతోంది రేవంత్ సర్కార్. అందుకే ఫార్ములా ఈ కార్ రేసింగ్ పై ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ రేసుల విషయంలో జాగ్రత్త పడటం వల్ల తెలంగాణకు 450 కోట్ల రూపాయలు మిగిలాయని చెబుతోంది. పోయిన 55 కోట్ల సంగతేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఎవరి పాత్ర ఏమిటో దర్యాప్తులో తేలుతుందని చెబుతోంది ప్రభుత్వం. ఒప్పందం రద్దవడంతో అసలే నిధుల లేమితో కునారిల్లుతున్న హెచ్ఎండిఏకు పెద్ద రిలీఫ్.